ఏడ్చి ఏడ్చి నా కంట్లో నీళ్లు ఆవిరైపోయినాయి. నా కడుపులో కసి అంటే ఎంత బాధ ఉందో నేను తట్టుకోలేను. ఇంకా మీడియా ముందు ఏడవటం వల్ల ఉపయోగం లేదని నాకు అర్థమైంది. ఏడ్చి ఏడ్చి నా కళ్ళలో నీళ్లు కూడా ఆవిరైపోయినాయి. నా బాధ ఏం చెప్తున్నానంటే, మా కుటుంబానికి తీరని లోటు ఇది. మా పెద్ద కుటుంబమే మాది. మా కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ ఈమె. పొరపాటున జరిగినది కాదు. మీరందరూ చూశారు సీసీ కెమెరాలో. ఒకటి కాదు 2 సార్లు టచ్ చేసి 3వసారి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి స్ట్రైట్ గా ఏమైనా లేదు, కంట్రోల్లో లేదు అనుకోవడానికి తను కాన్షియస్ గానే లెఫ్ట్ తిరిగాడు, మళ్ళీ లెఫ్ట్ తిరిగాడు. అక్కడ వరకు పనిచేసిన తనకి అక్కడ అమ్మాయి ఉంది, అక్కడ స్కూటీ ఉంది, అక్కడ మనం కొడుతున్నామే తగ్గుతున్నామే సౌండ్ వస్తుంది. తెలీదా తనకి తెలీదా? ఓకే చెప్పండి. 10 seconds ఆపుకొని వెహికల్ కొంచెం ఒక 10 minutes 10 seconds చాలు. ఒక 10 seconds అలా ఆగిపోయింది. తను అక్కడ ఆపేశారు, సెక్యూరిటీ వాళ్ళు ఆపేసినప్పుడు కూడా ఆగకుండా తను చాలా స్పీడ్ వచ్చాడు. ఎవరి మీద కోపం అండి? ఇప్పుడు మన ఎవరి మీద కోపం చూపిస్తున్నాడు? కోపం వల్ల ఎంత నష్టపోతున్నారు ఇక్కడ. ఎంతో ఫ్యూచర్ చూడాల్సిన ఎలా ఉండేది ప్రియాంక గారు? మీరు ఎలా ఉండేది, ఎలా కష్టపడింది మెడికల్ కోసం? చాలా మంచి అమ్మాయి. ఎవరికన్నా మేము ఏదైనా అవసరం ఉందంటే తనకే ఫస్ట్ కాల్ చేసేటోళ్ళం. ప్రియా ఇలా ఉంది అని అంటే తనే చెప్పేది ఓకే. చదువు పరంగా కానీ చాలా ఇంటెలిజెంట్, అందం పరంగా చాలా చక్కగా ఉండే అమ్మాయి. ఎంత బ్రైట్ ఫ్యూచర్ లో కాలేజ్ లో కానీ ఈవెంట్స్ ఉన్నాయంటే ఫస్ట్ నేమ్ ఇచ్చేదాన్ని. తనే అన్ని మెయింటైన్ చేసుకునేది, తనే అన్ని. యాక్చువల్గా ఇప్పుడు రీసెంట్ పెళ్లి కూడా అవ్వాలి తనకి. డాక్టర్స్ అయితే ఇంకా వెంటిలేటర్ మీదనే ఉంది ఇప్పటికీ కూడా. ఇప్పుడు డెసిషన్ పేరెంట్స్ నడుపుతున్నారు, అది కంటిన్యూ చేద్దాము అని చేయాలా ఫ్యామిలీ డిసైడ్ అయ్యి చెప్తారు. అంటే ఫ్యామిలీతో కూడా డాక్టర్స్ మాట్లాడుతున్నారు, వాళ్ళ తండ్రి చెప్తున్నారు ఆర్గన్ డొనేషన్ విషయం కూడా అడుగుతున్నారు అంటున్నారు. సో వాళ్ళ మదర్ కూడా ఇబ్బంది పడుతున్నారు, ఆల్రెడీ స్పిట్స్ వచ్చాయి 2 సార్లు. ఆమె కండిషన్ ఎట్లా ఉంది? ఇలాంటి సంఘటనకు పాల్పడినటువంటి వ్యక్తుల పట్ల అధికారులతో ఆంధ్రప్రదేశ్ అధికారులు మరి అక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మళ్ళొకసారి ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగనీయకుండా